ఏపీ రాజధాని అమరావతిలో వరుస అగ్ని ప్రమాదాలు కలకలం రేపుతున్నాయి. రాయపూడి సమీపంలో ముఖ్య కార్యదర్శుల బంగ్లా వద్ద ఈ ఘటన జరిగింది. రాజధాని నిర్మాణ పనులు చేస్తున్న మెగా ఇంజనీరింగ్ కంపెనీ నిల్వ చేస్తున్న పైపులకు నిప్పంటుకుంది. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. స్థానికులు, కంపెనీ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. 3 అగ్నిమాపక శకటాలతో పాటు పోలీస్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. కొద్ది రోజుల కిందటే వెలగపూడి సమీపంలో ఎల్ఎన్టీ కంపెనీకి చెందిన కోట్ల విలువైన హెచ్డిపిఈ పైపులు ఇదే తరహాలో మంటల్లో దగ్ధమయ్యాయి. ఆ ఘటనపై సీఎం చంద్రబాబు సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు. ఈ విచారణ పూర్తి కాకముందే మరో ప్రమాదం జరగడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. కుట్రకోణం ఉందని అనుమానాలు కూడా కలుగుతున్నాయి. మరోవైపు కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఏపీ రాజధాని అమరావతిలో వరుస అగ్ని ప్రమాదాలు అయితే కలకలం సృష్టిస్తున్నాయి. అయితే రాయపూడి సమీపంలో ముఖ్య కార్యదర్శుల బంగ్లా వద్ద అయితే ఈ భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, చెప్పండి, ఇటు రాజధానికి సంబంధించి నిర్మాణ పనులు చేస్తున్నటువంటి మెగా ఇంజనీరింగ్ కంపెనీలో అక్కడ పైపులకైతే నిప్పంటుకొని భారీ మంటలు అయితే ఎగిసిపడుతున్నట్లు తెలుస్తోంది. మరి ప్రమాదానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతానికి అక్కడ మంటలు అవి కంట్రోల్లోకి వచ్చినట్టేనా? సుధా, ఏదైతే రాజధాని ప్రాంతం నూతనంగా ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని అభివృద్ధి కోసం ముందుకు వెళ్తున్న తరుణంలో ఈ యొక్క రాజధాని ప్రాంతంలో వరుసగా ఏదైతే ఈ వరుసగా కూడా దీనికి సంబంధించి అగ్ని ప్రమాదాలు సంభవించడం జరుగుతుంది. అయితే ఈ రోజు ఏదైతే రాత్రి సమయంలో రాజధాని ప్రాంతంలోని రాయపూడి సమీపంలో ఏదైతే రాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అయితే ప్రిన్సిపల్ సెక్రటరీ భవనాల వద్ద నిర్మాణాల ప్రాంతంలో మెగా కంపెనీకి సంబంధించిన ప్లాస్టిక్ పైపులు అకస్మాత్తుగా నిప్పులంటుకున్నాయి. వెంటనే కూడా అవన్నీ కూడా ఏదైతే ఆ మెగా కంపెనీలో వర్క్ చేసే వారికి సంబంధించిన ఏదైతే వాళ్ళు నివసించడానికి కూడా నిర్మించుకున్న వాటి దగ్గరలో కూడా మంటలు సంభవించే పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా అక్కడికి మంటలను తెలుసుకున్న ఏదైతే అగ్నిమాపక సిబ్బంది కూడా అలాగే పోలీసు అక్కడికి చేరుకోవడం జరిగింది. వెంటనే 3 శకటాలతో అక్కడ ఆ యొక్క అగ్ని ఏదైతే అగ్నికి దోహదం అవుతుందో అగ్ని ఆర్పే ప్రయత్నం అయితే చేశారు. అయినప్పటికీ చాలా సేపటికి కూడా మంటలు ఆరని పరిస్థితి అయితే ఉంది. దీని మీద పూర్తిగా కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికే రాజధాని ప్రాంతంలో ఎల్ఎన్టీ కంపెనీకి సంబంధించిన దానికి కూడా అగ్ని ప్రమాదం గత కొన్ని రోజుల క్రితం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీనిపై కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు దర్యాప్తు ఆదేశించిన పరిస్థితి అయితే ఉంది. ఒక కోణంలో చూసుకుంటే రాజధాని ప్రాంతం అభివృద్ధి వారవలేక ఎవరన్నా దీనికి సంబంధించి ఇలాంటి నిప్పు పెట్టే కార్యక్రమాలు చేస్తున్నారా అనే దాని మీద కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని కూడా చెప్తున్నారు. అదొక రకంగా చూసుకుంటే ఏదైతే కంపెనీలు ఏదైతే ఆ రాజధాని ప్రాంతంలో వర్క్ చేస్తున్న ఏదైతే కంపెనీలు కానీ కంపెనీలకు సంబంధించిన వర్కర్లు వీటికి సంబంధించి నిర్లక్ష్యం కారణంగా కూడా ఇలాంటి ఘటన చోటు చేసుకుందా అనేది అయితే తెలియాల్సి ఉంది. దీనికి సంబంధించి ఏదైతే ఈ మెగా కంపెనీకి సంబంధించిన పైపులు సంబంధించిన భారీగా నష్టం వాటిల్లినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తంగా వీటిపై మళ్ళీ ఈ రోజు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష చేసే అవకాశాలు ఉన్నట్లుగా ఉంది. ఎందుకంటే రాజధాని ప్రాంతంలో అభివృద్ధి జరుగుతున్న తరుణంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుండటంతో ఇదొక ఏదైతే ఈ దీనికి సంబంధించి ఏం జరుగుతున్నది అనేది కూడా ప్రజలకు అర్థం కాని పరిస్థితి ఏర్పడే క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారినే ఉన్న దానికి సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా దీని మీద వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే వర్క్ చేస్తున్న తరుణంలో ఇలాంటి మంటలు చెలరేగటంపై కూడా పలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయని కూడా ఇప్పటికే కొందరు టీడీపీకి సంబంధించిన కానీ కూటమికి సంబంధించిన నేతలు కూడా చెప్తున్న పరిస్థితి. వీటి మీద సమగ్ర దర్యాప్తు కూడా జరపాలని కూడా ఉంది. అలాగే ఎల్ఎన్టీ కంపెనీకి సంబంధించిన అగ్నికి ఆవుతైన దానికి సంబంధించి దర్యాప్తు ఆదేశించారు. అలాగే దీనికి సంబంధించింది కూడా మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించిన తర్వాత ఏ నిర్ణయం తీసుకుంటారనేది మనకు తెలియాల్సి ఉంది. రైట్ నాగేశ్వరరావు, థ్యాంక్ యూ.